సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వీక్షక బాంధవులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. నీకు కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలమ్మ ప్రియ. ధన్యవాదాలు గురూజీ. ఈరోజు ఎవరైతే భోగి పర్వాన్ని భోగరూపంగా ఆచరిస్తారో వాళ్ళ ఇళ్లల్లో అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఎందుకు అంటే అగ్నితత్వాన్ని ఉదయాన్నే వెళ్ళి స్పర్శ చేసి ఆ ఒక అగ్ని వేడిని శరీరానికి ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆ వేడిని ఈ ఒక శరీరం స్వీకరిస్తుందో అప్పుడు అగ్ని వల్ల పవిత్రమవుతుంది శరీరము అని అర్థం. ఆ వేడి ఆనందాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రతీకం. అగ్నిని స్పర్శ చేస్తాం కదా, కళ్ళతో చూస్తాం. అగ్ని మంటలు ఎలా రజలుతాయో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ అగ్నిజ్వాలాల ముఖాంతరం కాలిపోయి ఆనందం సుఖాన్ని అనుభవించడానికి ఆ అగ్ని ప్రతీక. అదే విధానంగా అదే అగ్ని ఈరోజు మనం వేసే భోగి మంటలు ప్రకృతిని శుద్ధి చేయడానికి ఒక ప్రతీక. ఈరోజు ఉదయాన్నే మీరంతా వెళ్ళి పేడ పిడకని అగ్నిలో వేసి వచ్చుంటారు. దీని అర్థం ఒకటే, మనము అక్కడ సేవా మనోభావాన్ని చూసి ప్రకృతిని శుద్ధి చేశాము అని. ఈరోజు భోగి మంటలకి ఒక అద్భుతమైన వైజ్ఞానిక కారణాలు ఎన్ని ఉన్నాయో అదే విధానంగా ఈరోజు విశేషంగా ప్రత్యేకంగా ఈ భోగి మంటలకి సంప్రదాయము మరియు అగ్నిపురుషుడు సహాయము మరియు దీంట్లో సంప్రదాయాల వెనుక మానసికంగా ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఒక సైంటిఫిక్ రీజన్, మరియు అందరూ ఇంటింటి నుంచి తెచ్చి అక్కడ నిప్పు ఒకచోటు కాల్వడం అనేది ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేసే ఒక ప్రతీకం. మరియు అంతేకాకుండా ఈ చలికాలంలో వచ్చే ఎంతో వైరస్ని అరికట్టడానికి అదొక అద్భుతమైన అవకాశం. గాలి నుంచి వచ్చే ఏదైనా విషవాయు కానీ గాలి నుంచి వచ్చే ఏదైనా రోగాణువులు ఉంటే వాటిని శుద్ధి చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశంగా తీసుకుంటారు. ఎందుకంటే హేమంత ఋతువులో హిమ ఎక్కువ ఉంటుంది. ఈ హిమము చలి ఎక్కువ అవడం వలన భూమిపై ఎండ అంటే సూర్యుని కిరణాలు మందంగా తాగుతాయి. అంటే వాటికి సూర్యుని కిరణాలు తీక్ష్ణత ప్రభావము అంటాం, అది తగ్గి ఉంటుంది. ఇది ఖగోళ శాస్త్రరీత్యా. ఆ సమయంలో భూమిపై విషవాయువుతో మరియు క్రిమికీటాలతో కొత్త కొత్త ఒక క్రిములు సృష్టి అయి మనిషిపై మరియు మృగాలకి మరియు వన్యజీవరాశులకి వీటన్నిటికీ కూడా అనారోగ్యం వచ్చే సంభవాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ మంచు కాలంలో ఆస్మా, ఫ్లూ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీజింగ్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తుంది, బయట తిరగలేరు పాపం, అంత వీజింగ్ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. చూడండి, ఎప్పుడైతే భోగి మంటలు వేసి ప్రకృతిని శుద్ధి చేస్తామో అక్కడ ఆ రోగాలు వాళ్ళకి రావు, దానికి తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకు భోగి మంటల దగ్గరికి వీజింగ్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి అంటే ఆ ఒక భోగి మంటల వేడి ఏదైతే ఉంటుందో ఆ శాఖము శరీరం స్వీకరించి లంగ్స్ క్లీన్ అవుతుంది. మరియు ఆ శాఖం వల్ల ఏమవుతుంది, లోపల ఏదైనా కాఫు మరియు వీజింగ్ రిలేటెడ్ ఏంటంటే అవి కరిగిపోతాయి. అంటే క్లేశము అంటాం, క్లేశము కరిగిపోతుందంట. అంత గొప్ప సైన్స్ ఉంటుంది ఈ భోగి మంటల వెనుక. అయితే భోగి మంటలు ఈరోజు వేస్తున్నాము, సంప్రదాయము ఒక సైన్స్ అనేది ఉంది. అయితే ఈరోజే ఎందుకు వేయాలి అనే దానికి కూడా ఒక కథ ఉంది. దాని వెనుక ఎన్నో యుద్ధాలు జరిగాయి. మరియు ఈరోజే ఈ ఒక పౌర్ణమికి బసవ పౌర్ణమి, నంది పౌర్ణమి, కామధేను పౌర్ణమి అంటారు. దీని వెనుక కూడా చాలా అద్భుతమైన ఒక ఇతిహాసం, కథ ఉంది. ఈరోజు నంది మరియు కామధేను రైతులకి స్నేహ బంధువుగా, కుటుంబ బంధువుగా భూమిపై అడుగుపెట్టిన రోజు. రైతన్నల కోసం ఒక రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీ పర్సన్ ఎలా మన కోసం కష్టపడతారో అదే విధానంగా గోవులు మరియు కామధేను కూడా కష్టపడుతుంది. మనకి పాలు అందిస్తుంది కామధేను, మనకి పేడనిస్తుంది, గోమూత్రాన్ని ఇస్తుంది. అవన్నీ ఔషధ గుణాలు. అవన్నీ మనకి ఎందుకు అందిస్తుంది?
గోవులు కాకుండా వేరే వాటిని మనం తీసుకొచ్చి ఔషధ గుణాలు అనట్లేదే. కామధేను అంటే సాక్షాత్ దేవతలు మనకి కుటుంబ సదస్సులుగా గోమాత రూపంగా ఒక తల్లికి మనం ఎలా గౌరవిస్తామో అలా గౌరవించడానికి మనకి దేవతలు అందించారు గోమాతని. అవి మనపై ప్రేమ పెంచుకుంటూ మనకు కావలసినవి అవి అందించేలా చేస్తాయి అని అర్థం. అంటే ఎప్పుడైతే గోవులు భూమిపై అడుగుపెట్టారో, ఎప్పుడైతే నంది అడుగుపెట్టారో ఆ క్షణంలో అదే సమయంలోనే ఈ ఒక భోగి మంటలు అని తయారు చేశారు. అప్పుడు ఆ భోగి మంటల నుంచి ఇలా ఎగురుకొని బయటకు వస్తాయి నంది బసవుడు. దానికి అంత కారణం ఉంది. ఆ అగ్ని రూపంగా అలా బయటికి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే దానికి కూడా ఒక కథ ఉంది పూర్వంలో. బద్రీవనం ఎక్కడుంటుంది తెలుసా? బద్రీనాథ్లో ఉంటుంది బద్రీవనం. ఆ బద్రీవనంలో సాక్షాత్ మహావిష్ణు బాలక రూపంలో ఉద్భవించిన రోజు ఈ రోజు. బాలక రూపంలో ఉద్భవించి ఋషులకి, భక్తులకి, జనసామాన్యులకి జ్ఞానాన్ని బోధిస్తాడు. ఎందుకు అంటే అహంకారం ఎక్కువయ్యి కొందరు సాధులు సత్పురుషులు ఈ ఒక సామాన్య ప్రజలకి, భగవంతుని భక్తులకి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు అహంకారంతో ఉత్తరాలని అందిస్తూ ఉంటారు. దాన్ని చూసి వీళ్ళని పరీక్షించి వీళ్ళకి ఆ ఒక అహంకార గుణాన్ని తీసేయాలి అని ఆలోచించి సాక్షాత్ మహావిష్ణు బదిరీ వృక్షం కింద అలా ఆవిర్భవిస్తాడు. బదిరీ వృక్షం కింద ఆవిర్భవించగానే ఆ బదిరీ వృక్షంలో మహావిష్ణు ఉంటాడు అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే దీనికి ఒక పెద్ద కథ ఉంది. పూర్వంలో ఒక మహావిద్యావంతుడు పరమభక్తుడు ఒక రాక్షసుడికి అతనికి వాగ్వాదం జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు మహాభక్తుడు, వాళ్ళంతా నామాలు పెట్టుకున్నావు, ఇక నీ ముఖంలో వైష్ణవ సంప్రదాయమే కనబడుతుంది, అంటే విష్ణు భక్తుడు కదా నువ్వు, విష్ణు భక్తుడు అయితే నీ విష్ణు ఎక్కడున్నాడు చూపించు, లేదా నేను తినేస్తాను ఇప్పుడు అంటాడు. అప్పుడు భగవంతుడు లేని చోటు ఎక్కడుంది? అన్ని చోట్ల ఉన్నాడు. కంటికి కనబడాలి అంటే మాత్రమే భగవంతుడు కనబడతాడు, అందరికీ కంటికి కనబడడు అని ఈ భక్తుడు తెలియచేస్తాడు. అవునా, నాకు కనబడాలి అని నేను కోరుకుంటున్నా, ఎందుకు నా కంటికి కనబడలేదు అంటే ఆత్మ కన్ను నుంచి చూడు, నువ్వు ఈ కన్నుల నుంచి చూడద్దు, లోపల అంతరాత్మకు కూడా ఒక కన్ను ఉంది, ఆ కంటితో చూడు, భగవంతుడు కనబడతాడు అంటాడు. నువ్వేం చెప్తావయ్యా, ఉండేదే ఇక్కడ 2 కళ్ళు, లోపల నుంచి చూడంటే లోపల కన్ను ఎక్కడుంది? ఉండేది 2 కళ్ళు, చూడు ఇక్కడంతా చూస్తున్నా ఎవరు కనబడతలేదు, నువ్వు నాకే కనబడుతున్నావు, నువ్వు నాకు ఆహారం అయిపోవాలి అంటాడు. ఆహారం నేను ఎలా అయిపోతాను, భగవంతుడు నేను నమ్ముకున్నా భగవంతునే కాపాడుతాడు నాకు అంటే, ఇక మళ్ళీ నువ్వు భగవంతుడు అంటున్నావే, చూడు ఎక్కడున్నాడో చూపించు, ఆ చెట్లో ఉన్నాడా భగవంతుడు అంటే, అవునయ్యా ఆ చెట్లోనూ ఉన్నాడు భగవంతుడు అంటాడు. అవునా చూపించు, అయితే ఆ చెట్టునే తీసేస్తా చూడని చెట్టుకు వెళ్ళే లోపు ఆడ భగవంతుడు అలా ఒక బయటకు వస్తాడు. ఆ బద్రీ వృక్షమే భగవంతుని రూపంగా దర్శనమిస్తుంది. ఆ దర్శనమిచ్చిన రోజు ఈ రోజు. అదే రోజు ఆ రాక్షసుడు తన తప్పు తెలుసుకొని భక్తుని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ మహావిష్ణు ఆ బద్రీవనంలో సృష్టి అయి ఆ ఒక బాలకుడు రూపంలో అందరికీ ఈ ఒక మంచి ఉపదేశాలని అందించి వాళ్ళకి మంచి సూత్రాలు, జీవన పాఠాలు, జ్ఞానము మరియు దైవభక్తి మరియు సాత్విక మనోభావం, ప్రజాసేవ ఇవన్నిటి గురించి ఆ చిన్న బాలకుడు అందరికీ ఉపదేశం చేస్తారు ఈ రోజు. అదే రోజు వాళ్ళకి ప్రసాదంగా ఈ బదరీ ఫలాలు అంటే రేగి పళ్ళుని ప్రసాదంగా ఇస్తారు. ఈ రేగపళ్ళు ప్రసాదంగా ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఎందుకు అంటే ఆ చిన్నాడు జన్మించినప్పుడు దేవానుదేవతలంతా కూడా వాళ్ళు ఆ బదరీ ఫలంలో జన్మించాడు కాబట్టి ఆ బదరీ ఫలాలే ఆహారంగా ఆ స్వామిపై పోస్తారు. ఆ చిన్నారి రూపంగా మహావిష్ణు బదరీ ఫలాన్ని స్వీకరిస్తారు. ఆ బదరీ చెట్టు కింద అంటే రెయ్యి చెట్టు కింద కూర్చొని అందరికీ ఉపదేశం చేశారు. అదే సమయంలో పైనుంచి రేగి పళ్ళు స్వామివారికి అభిషేకం జరిగింది కాబట్టి ఈరోజు మనమందరూ కూడా చిన్నారులకి నారాయణ రూపంగా మనము ఆ ఒక రేగి పళ్ళు బదరీ ఫలాలతో అభిషేకం చేస్తాం. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ విజ్ఞానంలో ఉన్న అద్భుతమైన విషయం అది. మీరే పరీక్షించుకోవచ్చు ఇంట్లో ఈరోజు ఏంటి సైన్స్ అని, దాన్ని కూడా తెలియచేస్తాను. మరియు ఈరోజు నంది మరియు కామధేని వీళ్ళందరూ కూడా భూలోకంపై రావడానికి కారణాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనమందరూ కూడా ఆ కథలు
మరియు ఆ విశేషత ఎలా ఆచరించాలి, ఈరోజు ఏం చేస్తే మనకి ఇంకా పరిపూర్ణత లభిస్తుంది, భోగి పర్వదినం రేపు మనము ఏం చేయాలి, మకర సంక్రాంతి. చాలామంది ఈ మకర సంక్రాంతి ఏదో దోషం ఉంది అంటున్నారు, పౌర్ణమి రోజు సంక్రాంతి వచ్చేసి నేను భయం పెడుతున్నారు. అటువంటివి ఏం లేదు. పౌర్ణమి రోజు భోగి పర్వదినమే వచ్చింది, రేపు పాడ్యమి. అందువలన మకర సంక్రమణుడు ఏ విధానంగా వస్తున్నానో అది రేపు తెలుసుకున్నాం. అయితే ఈ పౌర్ణమి రోజు భోగి పర్వదినం చేయడం కూడా గొప్ప అనుభూతి, చాలా విశేషమైన రోజు. ప్రకృతిలో చైతన్య శక్తి, పుష్య పౌర్ణమి అంటాం దీన్ని, చాలా మోస్ట్ పవర్ఫుల్ పౌర్ణమి పుష్య పౌర్ణమి. అందువలన ఈ పౌర్ణమి రోజు సోమవారం రావడం అది మన అదృష్టం. పైగా ఆరిద్రా నక్షత్రంలో ప్రస్తుతం సూర్యోదయమైంది, అది మరింత విశేషం. ఈరోజు ఆరిద్రా నక్షత్రంలో మనము పర్వదినాన్ని ఆచరించే దాని వెనుక కూడా చాలా శక్తియుతమైన ఒక శక్తి ఉంటుంది. ఆ ఒక ప్రకృతి శక్తి మనపై ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మనమందరూ కూడా ఆ ఒక గోమాత నామస్మరణ చేయాలి ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఆవిర్భవించిన రోజు ఈరోజు ఎవరైతే ఉదయాన్నే గోమాత నామస్మరణ చేస్తారో, గో మాతాయై నమః, ఇంతే. ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఎవరైనా శాపాలు వేసి ఉంటే, ఎవరైనా మనకు శాపం పెట్టింటారో అనుకోండి, మనం ఏదో తెలిసి తెలియకుండా హర్ట్ చేసేసి ఉంటాము, వాళ్ళు ఏదో తిట్టేసి ఉంటారు, లేదో బ్రాహ్మణుడో, లేదో ఏదైనా స్త్రీయో, లేదో వయసైన వారో, లేదో ఏదైనా గోవునో ఇంకోటి ఏదో తిట్టింటావు, దాన్ని ఆత్మపూర్వకంగా అది నీపైన ఆగ్రహం చెంది నీకు శాపం వేసేసి ఉంటుంది. దానివల్ల నువ్వు నీ కుటుంబాలు ఏదో ఎక్కడో దాని శాప ప్రభావం ఉంటుంది కదా, ఆ ప్రభావం తగ్గిపోతుంది ఈరోజు గోమాత నామమంత్రాన్ని జపిస్తే. ఇక మనమందరూ కూడా మంత్రబలంలో ఓం గోమాతాయై నమః అనే నామాన్ని భక్తిపూర్వకంగా జపిద్దాం.